హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అలెగ్జాండర్ మరియు డయోజనీస్ మధ్య జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఉన్న ఒక రెండు చిన్న కథలను చెప్పుకుందాం. ఈ కథలు మన నిజ జీవితానికి దగ్గరగా ప్రాక్టికల్గా ఉంటాయి. అయితే ఫస్ట్ కథలో ఎన్నో రాజ్యాలు జయించిన అలెగ్జాండర్ గుర్రం మీద తన సైన్యంతో ఒక విజయ గర్వంతో అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి సడన్గా ఆగుతాడు. ఆ చెట్టు దగ్గర కూర్చున్న వ్యక్తి పేరే డయోజనీస్. అప్పుడు అలెగ్జాండర్ డయోజనీస్కి ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటాడు. అలెగ్జాండర్ డయోజనీస్ దగ్గరికి వచ్చి, నేను ఈ ప్రపంచాన్ని జయించిన రారాజుని, నీకేం కావాలో చెప్పు, నువ్వేది అడిగినా నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు డయోజనీస్ అలెగ్జాండర్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. వెంటనే అలెగ్జాండర్, హలో, ఎందుకు నవ్వుతున్నావు, నీకేం కావాలో అడుగు, నేనిస్తా అని మళ్ళీ అంటాడు. అప్పుడు డయోజనీస్, ఇక్కడ మంచి ఎండ పడుతుందని ఇక్కడ కూర్చున్నాను, నువ్వు ఇలా నిలబడితే నీ నీడ నాపై పడుతుంది, ముందు నువ్వు కొంచెం పక్కకు జరగవయ్యా బాబు అని అంటాడు. ఆ మాటలు విన్న అలెగ్జాండర్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సంపద కలిగిన నేను నీకేం కావాలో అని కోరుకో అంటే అతను బంగారం కోరుకోలే, డబ్బులు కోరుకోలే, రాజ్యాన్ని కోరుకోలే అని ఆశ్చర్యపోతాడు. కానీ ఎండబడుతుంటే అడ్డం వచ్చినవు, పక్కకు జరుగు అని కోరుకున్నాడు. ఈ విషయం అలెగ్జాండర్కి బాగా నచ్చింది. అప్పుడు అలెగ్జాండర్ డయోజనీస్తో అన్నాడట, నేను ఇంకా కొన్ని రాజ్యాలు గెలిచేది ఉంది, వాటిని గెలిచిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తా అని అంటాడు. ఎందుకని డయోజనీస్ అడిగితే, నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉన్నావు కదా, నేను మళ్ళీ తిరిగొచ్చి నీలాగా హాయిగా ఉంటా అని అంటాడు. అప్పుడు డయోజనీస్, హాయిగా ఉండాలంటే ఇప్పుడే ఉండాలి, అది ఎప్పుడూ ఉండేది కాదు, కాబట్టి ఉండాలనుకుంటే ఇప్పటి నుండే ఉండు, లేకుంటే ఎప్పటికీ ఉండలేవు అని అంటాడు. డయోజనీస్ను వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా కుక్క అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే కుక్క ఎంత స్వేచ్ఛగా ఉంటుందో ఈ డయోజనీస్ కూడా అంతే స్వేచ్ఛగా, ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా ఉండేవాడు. ఇలా అలెగ్జాండర్ సమక్షంలో ఉండగానే అక్కడికి ఒక కుక్క వస్తుంది. వెంటనే డయోజనీస్ ఆ కుక్కను తీసుకొని పక్కనే ఉన్న కాలువలోకి దూకి హాయిగా ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అలెగ్జాండర్ కూడా నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇలాగే హాయిగా ఉంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అలెగ్జాండర్ చనిపోయే ముందు తన సమాధిలో అతని 2 చేతులను ఇలా పెట్టుమని ఆదేశిస్తాడు. దాని అర్థం ఏమిటంటే, నేను ఎన్నో సంపాదించాను కానీ నాతో ఏమీ తీసుకుపోవట్లేదు, అప్పుడు డయోజనీస్ చెప్పిన మాట వినుంటే బాగుండేది అని అలా బాధపడుకుంటూ చనిపోయాడట. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, సహజ సిద్ధమైన ప్రకృతిపరమైన నీ యొక్క హాయిని ఆనందాన్ని పోస్ట్పోన్ చేయకు అని అర్థం. ఇప్పుడు రెండో కథలోకి వెళ్తే, అలెగ్జాండర్ తన సైన్యంతో అడవిలో అలా వెళ్తూ ఉండగా అతనికి దాహం వేస్తుంది. అప్పుడు డయోజనీస్ దూరంగా ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని కూర్చుని ఉంటాడు. అప్పుడు అలెగ్జాండర్ తన ఒక సైనికుడిని పంపి డయోజనీస్ దగ్గరున్న నీళ్లు తెమ్మంటాడు. సైనికుడు వెళ్ళి డయోజనీస్ని, మా రాజుగారికి బాగా దాహంగా ఉంది, నీ దగ్గర ఉన్న నీళ్లు ఇవ్వు అని అడిగితే డయోజనీస్, నేను ఇవ్వను అని అంటాడు. ఇప్పుడు అలెగ్జాండర్ తన మంత్రిని పంపిస్తాడు. మంత్రి వెళ్ళి అడిగినా కూడా అతను నేను ఇవ్వను అని అంటాడు. అప్పుడు నేరుగా అలెగ్జాండరే వెళ్ళి కొంత డబ్బు అతని ముందు పడేసి ఆ నీళ్ళు ఇవ్వు అని అడుగుతాడు. అయినా డయోజనీస్ నేను ఇవ్వను అని సమాధానం ఇస్తాడు. అప్పుడు అలెగ్జాండర్, వీడెవడో వెరైటీగా ఉన్నాడు అని అనుకుని, నా పూర్తి రాజ్యాన్నే ఇస్తారా, ఆ నీళ్ళు ఇవ్వరా అని అడుగుతాడు. అప్పుడు డయోజనీస్, చూశావా, నా నీళ్ళ బాటిల్తో నీ రాజ్యాన్ని జయించవచ్చు తెలుసా అని అంటాడు. అప్పుడు అలెగ్జాండర్ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. వెంటనే డయోజనీస్, ఇదిగో నీళ్లు తాగు అని ఇస్తాడు. నాకేమి నీ రాజ్యాలు అక్కర్లేదు, నీకేదైనా కావాలనుకుంటే గౌరవంగా అడిగి తీసుకో, ముందు అది నేర్చుకో అని డయోజనీస్ చెప్తాడు. ఈ కథ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రకృతికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మనమంతా ఒక్కటే అని గుర్తించు. అంటే ఆకలి, దాహం, నిద్ర, ప్రశాంతత ఒక రాజుకైనా, ఒక సామాన్య మానవునికైనా, ఒక కుక్కకైనా ఒకటే అని తెలుసుకో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.